టైప్ చేసాం. జిఎల్ అకౌంట్స్ టైప్ చేసాం కదా, ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. అది కాదు, ఓపెన్ చేయండి, అది కాదు. జిఎల్ అకౌంట్స్ నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్స్ ఇచ్చాం కదా మనం. జిఎల్ అవును సార్. బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ఇచ్చాము. ఓపెన్ చేయండి షీట్, ఏదో ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ ఉంది, ఓపెన్ చేయండి లాస్ట్ వన్. ఇమేజ్ ఇది కాదు, క్లోజ్ చేయండి. లాస్ట్ క్లాస్ ఇమేజ్ మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలండి, క్లాస్ అయిన తర్వాత మర్చిపోతున్నారు. సార్ ఆల్రెడీ పోస్ట్ లాస్ట్కి వెళ్ళిపోండి. చేశాను సార్. చేశారా? ఓకే, వెరీ గుడ్. లాస్ట్కి వెళ్ళి డౌన్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇది కాదు, ఇంకో షీట్ ఉంటే చూడండి. లాస్ట్ క్లాస్ లో మనం జిఎల్ గ్రూప్స్ అండ్ నంబర్స్ అవన్నీ ఇచ్చాం కదా. రెంట్ అకౌంట్ దేని కిందకి వస్తుంది అవును. ఇచ్చాం కదా. అవును సార్, చూస్తాను. ఇవి కాదు. వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేస్తా సార్. వాట్సాప్లో ఉంది. వాట్సాప్ ఓపెన్ చేస్తారు, రికార్డ్ అవుతుంది కదా, నెంబర్స్ కనిపిస్తాయి. సరే, నేను కట్ చేసేస్తాను, మీరు ఓపెన్ చేయండి. ఓకే సార్. వీడియో కట్ చేస్తాను, ఎడిట్ చేస్తాను. ఓకే సార్. వెయిట్ వెయిట్ 1 మినిట్, మీ నెంబర్స్ అన్ని కాపీ అవుతాయి. ఎవరు నా దగ్గర షీట్ ఉందా? ఫార్వర్డ్ చేయండి, అది చాట్ బాక్స్ లో షీట్ ఉంటుంది కదా. లాస్ట్ క్లాస్ లో మనం ఏమైతే డిస్కస్ చేస్తామో నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు కదా, అవును సార్. నేను ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ మీ కాంటాక్ట్స్ అన్ని రికార్డ్ అవుతాయి, వెయిట్ చేయవద్దులే. టైం పడుతుంది ఇది. 1 మినిట్. సార్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సార్, ఒక్క నిమిషం సార్ ఉంది. కంప్లీట్ మెటీరియల్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఓకే సార్. సాటర్డే చెప్పిండే క్లాస్ ఇదే సార్. ఇదేనండి, వెయిట్. సో చూడండి, సో జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ అన్నమాట. సో నంబర్ రేంజ్ ఎలా ఇచ్చామో మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, ఇవన్నీ మనం ఎలా ఇచ్చాము, ఇవన్నీ దేని కిందకు వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకు వస్తుంది. రెంట్ జిఎల్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కిందకు వస్తుంది. అలాగే ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ ఉంది, 400, 300. సో జిఎల్ గ్రూప్ లో మనం ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, OBD4 లో మనం కాన్ఫిగరేషన్ చేసాం. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో కరెంట్ అసెట్స్ లో అవన్నీ జిఎల్ గ్రూప్స్ అనమాట. ఆ జిఎల్ గ్రూప్స్ లో జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FS00. సో పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ప్రతిదానికి ఒక టీ కోడ్ ఉంటుంది, ఒక పాత్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి. వెళ్ళండి, FS00, లేదంటే టీ కోడ్ ద్వారా వెళ్దామా? వెళ్ళండి, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్.
సార్ అకౌంటింగ్ ట్యాబ్ ఎలా SPR1 బ్రేక్ చేయండి? అకౌంటింగ్ ఎలా బ్రేక్ చేయండి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, డిఫైన్ జిఎల్ అకౌంట్ FS00. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలైనా లేదంటే జిఎల్ అకౌంట్ ని చేంజ్ చేయాలన్నా కూడా ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. మీరు ఆల్రెడీ వేరే కంపెనీ కూడా చేశారా మీరు? అవును సార్. న్యూ కంపెనీ కోడ్ చూడండి, ఇక్కడ వేరే కంపెనీ కోడ్ ఉంది. సో ఏం చేయాలి? లేదంటే మీకు ఫస్ట్ లో మీరు FS00 పైన క్లిక్ చేస్తే మీ కంపెనీ కోడ్ అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మేడం ఆల్రెడీ చేసేసారు, అందువల్ల ఏంటంటే చేసినవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి? మనం కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేయకపోతే, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ఉంటే జిఎల్ అకౌంట్ అడుగుతుంది, సారీ మీ కంపెనీ కోడ్ అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఏం చేశారు? సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయకపోతే మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. FS00 క్లిక్ చేసిన వెంటనే మీ కంపెనీ కోడ్ అడుగుతుంది కాబట్టి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మేడం ఆల్రెడీ క్రియేట్ చేసేసారు కాబట్టి కంపెనీ కోడ్ మార్చుకోవాలి. చేంజ్ కంపెనీ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఎదుగో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ మార్చండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ తీసుకోవట్లేదా? ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేయండి. పైన టాప్ లో సెట్టింగ్స్ లో కలిసి సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. /n FS00 అంటే సేమ్ టీ కోడ్ మళ్ళీ ఇస్తున్నాం, పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00, /n FS00. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం ఇవ్వాలి? ఆ షీట్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఎంత? 400 300. ఇవ్వండి, అక్కడ 400 300 ఇవ్వండి. 400 300 ఇవ్వండి, ఆ నెంబర్ తీసేయండి. 400 300. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. క్రియేట్ అంటే అక్కడ పెన్సిల్ సింబల్ అని చూసారు, తర్వాత కనిపిస్తుంది చూడండి, క్రియేట్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఓకేనా? క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ కింద ట్యాబ్స్ ఓపెన్ అయ్యి చూసారా? అకౌంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. ఏ అకౌంట్ గ్రూప్ ఇది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. ఇక్కడ కనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మనం OBD4 లో కాపీ పేస్ట్ చేసాం జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్ లోంచి. ఏమైతే మనం OBD4 లో కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అన్నమాట. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? OBD4 లో క్రియేట్ చేసాం. సో ఆ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం ఇచ్చినవే, ఎక్సెల్ షీట్ లో కాపీ పేస్ట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, షార్ట్ టెక్స్ట్ ఏంటి? ఏ అకౌంట్ అది మనం క్రియేట్ చేస్తుంది? రెంట్ అకౌంట్ టైప్ చేయండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా టైప్ చేయండి. పైన కంట్రోల్ డేటా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లేని యాక్టివేట్ చేయాలి మ్యాండేటరీగా. లాస్ట్ లో ఉంది లైన్ ఐటమ్ డిస్ప్లే, డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇవన్నీ చెప్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటో కూడా ఇవన్నీ చెప్తాను. షార్ట్ కీ యాక్టివేట్ చేయండి. షార్ట్ కీ
డ్రాప్ డౌన్ చేయండి. 001 పోస్టింగ్ డేట్ 001 ఇవ్వండి. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పైన ఉంది. G001 అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. మనం గుర్తుందా? OBC4 లో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? SRFE. అక్కడ డ్రాప్ డౌన్ చేసి చూపించండి. SRFE అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో క్రియేట్ చేసాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏంటి? G001, G003, G004 ఇవన్నీ ఉన్నాయి. G001 ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ రావాలి, డేటా వాస్ సేవ్డ్. ఫస్ట్ GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. సెకండ్ GL అకౌంట్ ఏముందో చూడండి. శాలరీ అకౌంట్ 400-301 క్రియేట్ చేయండి. 400 ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. SR11 400-301 ఇవ్వండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. టైప్ క్లిక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేసి ఏ గ్రూప్ ఇది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ శాలరీ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా శాలరీ అకౌంట్. కంట్రోల్ డేటా ట్యాబ్కి వెళ్ళాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. లాస్ట్ లో మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్. లాస్ట్ లో చూసారా? నెక్స్ట్ GL అకౌంట్ షీట్ ఓపెన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400-302. ఆ నంబర్స్ ఎలా వచ్చాయో తెలుసు కదా, లాస్ట్ క్లాస్ లో చెప్పాను. 400-302 కింద కంపెనీ కోడ్ ఉండాలి. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ both are same. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నమాట. సేవ్. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. పర్చేజ్ అకౌంట్ 400-303. సో GL గ్రూప్ అండర్ లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. 400-303 కింద కంపెనీ కోడ్ ఉండాలి. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్. మేడం ఆల్రెడీ చేసినట్టున్నారు వేరే కంపెనీ కోడ్లో, అందువల్ల కనిపిస్తున్నాయి. మీరు టైప్ చేయాలి. ఇవ్వండి పర్చేజ్ అకౌంట్. ఓకే ఇవ్వండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటో అని చెప్తాను నేను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. 4 GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏమో చూడండి. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఇది. కరెంట్ అసెట్స్ ఫస్ట్ SBI బ్యాంక్ అకౌంట్ 200-100 వెళ్ళండి. 200-100 ఈ నెంబర్స్ ఎలా వచ్చాయో తెలుసు కదా. 200-100 దాని కిందనే నెక్స్ట్ లైన్ లో మీ కంపెనీ కోడ్ ఉండాలి. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేయండి. ఏ గ్రూప్ ఇది? కరెంట్ అసెట్స్ గ్రూప్ ఇది. ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్.
SBI bank account. Control data. Line item display. Short key 001. Create bank interest. G001. Save. Continue. నెక్స్ట్ నెక్స్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది చూడండి. HDFC బ్యాంక్ అకౌంట్ 200-101. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. HDFC బ్యాంక్ అకౌంట్. Control data. Line item display. Short key 001. Create bank interest. G001 and save. Continue. Next one. ICICI bank account 200-102. Now click on the create tab. Type description. Current assets comes under balance sheet. Balance sheet లో ఏముంటాయి? ఆస్తులు అప్పులు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? ఆస్తులు అప్పులు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఏ బ్యాంక్ ఇది? బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ICICI bank account. Long text also ICICI bank account. Create bank interest. Line item display short key. Line item display short key 001. S4 HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, ECC లోనే ఉంటుంది. S4 HANA సర్వర్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, ECC లోనే ఉంటుంది. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సేవ్. Next, one more GL account. Citibank 200-103. Create. Current assets comes under balance sheet. Short text. Citibank. Control data. Line item display. Short key 001. Create bank interest. G001 and save. Continue. So next, top లో settings లోకి వెళ్ళండి. Settings. Hierarchy display accounts in navigation tree. సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయాలి. సో ఏమవుతుంది? న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ ఆర్ న్యూ సెషన్. సో నెక్స్ట్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి సెట్టింగ్స్ అనే ఎప్పుడైనా సరే. కంటిన్యూ. పేజ్ రీఫ్రెష్ చేద్దాం. /n/FS00. చూసారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎలాబరేట్ చేయండి. జిఎల్ గ్రూప్ అండర్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అండర్ లో కరెంట్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. క్లియర్ కదా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. ఫస్ట్ అవి కంపెనీ కోడ్కి అసైన్ చేసాం.
సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఒక ఫోల్డర్ లా ఉంది, అది ఒక జిఎల్ గ్రూప్. తర్వాత రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఒక పేజ్ లా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ ఒక ఫోల్డర్ లా ఉంది, అది ఒక జిఎల్ అకౌంట్, జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అండర్ లో మనము ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్ అనే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాము. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం, మనము ఫైనాన్షియల్ అకౌంట్ ని పోస్ట్ చేస్తాము, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాము. ఓకేనా? సో మన కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. సో జిఎల్ పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి, ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి మేడం. డౌన్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ పోస్టింగ్. ఇదే అండి సార్. కింద టైప్ చేయండి జనరల్ లెడ్జర్ పోస్టింగ్ లేదా జిఎల్ పోస్టింగ్. అక్కడ మీరు కర్సర్ ఎంటర్ చేయండి, ఆ ఇమేజ్ పక్కనే కర్సర్ ఉంచేసి ఇది ఇమేజ్ కి రైట్ సైడ్ కర్సర్ ఉంచి ఎంటర్ ప్రెస్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్. ఓపెన్ అవ్వట్లేదా? సరే పని చేయండి. మీకు ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, కిందకు వస్తుంది కర్సర్ బ్లింక్ అవుతున్నా. జనరల్ లెడ్జర్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ లేదంటే జిఎల్ పోస్టింగ్ అంటారు. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ఆర్ జిఎల్ పోస్టింగ్. టీ కోడ్ FB50. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్. సేమ్ కాపీ చేయండి, బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్ అని పెట్టండి, బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ కాపీ చేసి కింద పేస్ట్ చేయండి నెక్స్ట్ లైన్ లో. F-02 FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. మీరు ఏ టీ కోడ్ అయినా ఉపయోగించి మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. సో FB50 ఎండ్ యూజర్ యాక్టివిటీ. FB50 అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెళ్ళండి FB50కి వెళ్ళండి. ఎండ్ యూజర్ స్క్రీన్ ద్వారా చేయొచ్చు, పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. మీ సర్వర్ ఏంటో కొంచెం తొందరగానే లాగౌట్ అవుతుంది, ఇవి మాట్లాడాలి సార్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ FB50 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. అకౌంటింగ్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, FB50 సింగిల్ స్క్రీన్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో FB50 ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఏముంది, TTCS ఉంది. TTCS. మీరు ఏమన్నా టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు సెకండ్ కంపెనీ కోడ్కి వేరేది ఏమన్నా మేడం? లేదు సార్. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ ఒకటేనా? అవును సార్, అది నేను డెలీట్ చేసేసా సార్ టాలరెన్స్ గ్రూప్. ఇప్పుడు ఈ TTCS ఇప్పుడు కి టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశారు? టాలరెన్స్ గ్రూప్
టీటీసీజీ అని క్రియేట్ చేశా సార్. సో రెండింటికి ఒకటే ఉండాలి. ఓకే, ఎనీవే చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చుకోవాలి. పైన కంపెనీ కోడ్ ట్యాప్ అండ్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో డాక్యుమెంట్ డేట్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఈరోజు డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది, దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. వాట్ ఆర్ ద డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే పోస్టింగ్ డేట్ when we are mapping the information on the SAP, when we are post the accounting entry on the SAP, posting date అంటారు. ఓకే, నెక్స్ట్ కరెన్సీ INR చూసారా? INR, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఇస్ మీన్ బై INR? INR అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, whatever currency we are specified, that is called transactional currency. INR is the transactional currency. Next, పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చాం. INR, దిస్ is called header level data. What are the inputs you want to enter at the time of accounting entry posting, that is called header level data. కింద డెబిట్ అండ్ క్రెడిట్. మీరు శాలరీ పే చేశారు, రెంట్ పే చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇవ్వండి, రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. కింద చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్. వెయిట్ సార్, క్లోజ్ చేయండి మేడం. మీరు డ్రాప్ డౌన్ చేసిన తర్వాత, క్లోజ్ చేయండి అది. మీరు డ్రాప్ డౌన్ చేసిన తర్వాత మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏముందో చూసుకోవాలి. మీ ఎందువల్ల? మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. ఓకే, కంటిన్యూ. ఇక్కడ చూసారా, మన FS00లో జస్ట్ నో మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. సో రెంట్ పే చేసాం, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ ఫామ్ అవ్వాలి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అనేది డెబిట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేసి డెబిట్ తీసుకోండి, రైట్ సైడ్. డెబిటా క్రెడిటా? డెబిట్ 10,000 అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ కదా, 2. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. కంటిన్యూ. క్రెడిట్ అవుతుంది, రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 10,000. సో ఇన్పుట్స్ ఇవ్వాలి. పైన కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి డివైడెడ్ ఇన్ 2 types ఆఫ్ ది డేటా. సో హెడర్ లెవెల్ డేటా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కరెన్సీ, దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ is nothing but header level data. What is meant by line item level data? Line item level data is nothing but debit side GL account and credit side GL account, as well as debit side parameters and credit side parameters. This all inputs is nothing but line item level data. So inputs అన్ని ఇచ్చారు, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. మరి ఎందువల్ల టెక్స్ట్ ఫీల్డ్? ఎందువల్ల? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో పెట్టారు మీరు, అందువల్ల. ఎంటర్. కింద కూడా ఎంటర్ ఇవ్వండి, రెంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ కాదా సార్? ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. ఎంటర్. ఇదేంటి కిందకి వెళ్ళిపోయింది? కింద లైన్స్ తీసుకున్నారా మీరు? సరే, సిమ్యులేట్ చేయండి. బాగా కిందకి వెళ్ళి తీసుకున్నాం మీరు. సిమ్యులేట్ చేయండి, తర్వాత మార్చేద్దాం. సిమ్యులేట్ ఫస్ట్ లైన్ లోనే ఇవ్వాలి. చూసారా, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి?
డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే ఏంటి చూపించండి. ఎస్ఏ ఎక్కడ ఉంది? అది జనరల్ లెడ్జర్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ చెప్పాను నేను మీకు. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. తర్వాత చూడండి, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఉన్నాయి. తర్వాత ఫిజికల్ ఇయర్ 2025. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? యాజ్ పర్ ఎస్ఏపి 7th పీరియడ్ లో ఉన్నాం. బట్ మామూలు క్యాలెండర్ ప్రకారం అయితే 10th పీరియడ్. బట్ యాజ్ పర్ ఎస్ఏపి ఆర్ యాజ్ పర్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ 7th పీరియడ్ రన్ అవుతుంది. కిందకి వెళ్ళండి. 40 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అంటారు. అదిగో 1 చూసారా? 1 ఐటీఎం. ఐటీఎం అంటే మీనింగ్ ఏంటి? లైన్ ఐటమ్ 1. పైన ఐటీఎం అకౌంట్ చూపించండి అది. సో 1 స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుండి 10,000 వరకు వెళ్ళండి, అది మొత్తం ఒక లైన్ ఐటమ్. ఓకేనా? తర్వాత 2 ఉంది, 2 సెకండ్ లైన్ ఐటమ్. 2 దగ్గర నుండి లాస్ట్ ఎండింగ్ 10 వరకు, 10,000 వరకు లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో చూడండి, యాక్చువల్గా మనం కాన్ఫిగరేషన్ చేయలేదు, డాక్యుమెంట్ ఫిట్టింగ్ అనేది చేయలేదు, దానివల్ల మనకి ఈ ప్రాబ్లం. సో ఏం చేయాలి? ఒక ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేద్దాము. న్యూ సెషన్ తీసుకోండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాము. న్యూ సెట్టింగ్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. SM30 ట్రాన్సాక్షన్ కోడ్. SM30. SM30 ఎంటర్ చేయండి. ఒక టేబుల్ నేమ్ చెప్తాను, అది ఇవ్వండి. V_FAGL_SPLIT ACT. ఇది మనం చేసిన తప్పు కాదు. ఇది యాక్చువల్గా మనం డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మీకు తర్వాత చెప్తాను. అది చేయలేదు, అందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది, లేకపోతే అవ్వదు మనకి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. కంటిన్యూ. సో ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్యాక్టివ్ ఇలా చేసేయండి. సేవ్ చేయండి. సేవ్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేద్దాం. కంటిన్యూ. సెషన్ క్లోజ్ చేయండి ఇది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. /n ఇవ్వండి. /n FB50 /n FB50 సింగిల్ స్క్రీన్ GL పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్. వాట్ ఇట్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? whatever date is available on the physical document, that is called document date. యాక్చువల్గా ఎండ్ యూజర్స్కి ఏం చేస్తారు? ఎంట్రీస్ ఏమేమి పోస్ట్ చేయాలి, డెబిట్ సైడ్ AGL అకౌంట్ ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ GL అకౌంట్ ఏమి ఇవ్వాలి అనేది మొత్తం కూడా ఒక ఎక్సెల్ షీట్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. అవుట్లుక్ ద్వారా వస్తుంది ఎండ్ యూజర్స్కి. దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఓకే. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. ఇవ్వండి. పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే మీరు ఏ రోజు బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ చేస్తున్నారు. వెన్ వీఆర్ పోస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. పోస్టింగ్ డేట్. INR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, whatever currency we are specified, that is called transactional currency. INR is the transactional currency. Header level data, document date, posting date, reference, document header text. This total information is nothing but header level data. Each and every document will be classified 2 types of the data. This is called header level data. Document date, posting date, reference field. I'm sorry. This all data is nothing but header level data. Next,
కిందకి వెళ్ళండి. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఏంటి? డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. దిస్ ఆల్ డేటా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్, లేదంటే ఎలా చెప్పొచ్చు, డెబిట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్. డెబిట్ సైడ్ ఇన్పుట్స్ అండ్ క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్. దిస్ ఆల్ ఇన్పుట్స్ ఈస్ నథింగ్ బట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డ్రాప్ డౌన్ చేయండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అలా సెలెక్ట్ చేయకండి, సెలెక్ట్ చేస్తే అవన్నీ మారిపోతున్నాయి. డ్రాప్ డౌన్ చేయండి, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్. ఇవ్వండి, డెబిట్ చేయండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? అది కాదు, ఆ కాలమేనా? అది కాదు, ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ట్యాప్ పట్టుకుంటే ముందుకు వెళ్ళిపోద్ది టెక్స్ట్. రెంట్ పెయిడ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. జిఎల్ పోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, బట్ కన్సల్టెంట్ కూడా చేయాలి. ఎందువల్ల? మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, ఎంట్రీ పోస్టింగ్ చేయడం అనేది టెస్టింగ్ ప్రాజెక్ట్ లోకి వస్తుంది. ఎంటర్ చేయండి. చూసారా గ్రీన్ ట్యాబ్ ఉంది, చూసారా గ్రీన్ ట్యాబ్, గ్రీన్ కలర్ ట్యాబ్ అనిపిస్తుంది చూసారా? అట్లా ఉంటే మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇచ్చినట్లు. అలాగే ఇక్కడ ఫ్రమ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ జిఎల్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా? జిఎల్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్స్ ఉన్నాయి అంటే ఏంటి? మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు లైన్ ఐటమ్ లెవెల్లో. సో ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి? పైన సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అంటే ఎంట్రీ వ్యూ. మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసింది ఎన్ని రోజులు కష్టపడింది ఎందుకు? దీనికోసం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్. తర్వాత డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కంపెనీ కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఫిజికల్ ఇయర్ 2025. ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. నాన్ ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. పీరియడ్. పీరియడ్ అంటే ఏంటి? 1 month is equal to 1 posting period. Right now we are into 7th period as per SAP. తర్వాత పీకే అంటే క్రింద పోస్టింగ్ కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. చూసారా లాస్ట్ లో మెసేజ్ డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పోస్ట్ అయింది. మనం ఎన్ని రోజులు చేసిన వర్క్ లో ఏమీ మిస్టేక్స్ చేయలేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఒకటే చేయలేదు, చెప్పలేదు, సపరేట్ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను. సో డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, సక్సెస్ఫుల్ గా ఎంట్రీని పోస్ట్ చేశాం. ఓకే, 1 మోర్ ఎంట్రీ. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 1 మోర్ ఎంట్రీ, సేమ్ ఎంట్రీ పోస్ట్ చేయండి అలాగే. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏమైనా అర్థమైపోతే నాకు ఫోన్ చేయాలండి, ఓకేనా? మర్చిపోవద్దు. ఆ ట్యాప్ పట్టుకుంటే కర్సర్ మూవ్ అవుతుంది. ట్యాప్ 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 పట్టుకుంటే కర్సర్ నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోతుంది. ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ డెబిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సేవ్ చేయండి. చూసారా? ఓకేనా?
సో డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. దీని ఏమంటారు? సింగిల్ స్క్రీన్ అంటారు. సింగిల్ స్క్రీన్. పోస్టింగ్ డేట్ అంటే అర్థమైందా? వెన్ వీఆర్ పోస్టింగ్ ది డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, దీని డాక్యుమెంట్ డేట్ అంటారు, పోస్టింగ్ డేట్ అంటారు. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్, వాట్ ఎవర్ డేట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దిస్ ఈస్ కాల్డ్ document date. Posting date is nothing but when we are post the document information on the SAP. ఓకేనా? సో పోస్టింగ్ చూడండి, పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? దేని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్. Based on the posting date, the document will be reflected or affected on the particular financial year. Particular financial year లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ బోత్ ఆర్ సేమ్. సో మనం ఒక 2 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం. ఈవెన్ సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. అలాగే డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. డబల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? F-02 /n F-02. But what is the difference between single screen and double screen? What is the difference between single screen and double screen? Nothing is difference. Both are same. Single screen and double screen both are same. Difference same లేవు. Difference ఉందనుకోకండి. సింగిల్ స్క్రీన్ లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే స్క్రీన్ లో అవైలబుల్ ఉంటుంది. డబల్ స్క్రీన్ లో డివైడ్ చేస్తారు, కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ ఇస్తారు. మీకు కొన్ని ఆప్షన్స్ ఏమో డబల్ స్క్రీన్ లో వేరువేరుగా ఇస్తారు, సింగిల్ స్క్రీన్ లో ఒకే చోట ఇస్తారు. సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ డబల్ స్క్రీన్ లో కూడా ఇవ్వాలి. సో సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, బోత్ ఆర్ ఈక్వల్. టీ కోడ్ అంటే FB50 సింగిల్ స్క్రీన్ ద్వారా చేస్తాము, F-02 డబల్ స్క్రీన్ ద్వారా చేస్తాం. మీరు ఎలా చేసినా ఒకటే, ఏ టీ కోడ్ ద్వారా చేసినా ఒకటే, డిఫరెన్స్ ఏమీ లేదు. లాగౌట్ అయిపోతుంది. మీరు ఒకసారి మెసేజ్ చేయండి వాళ్ళకి, సర్వర్ ఇచ్చిన సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయండి. అట్లీస్ట్ 5 minutes కూడా ఉండకుండా ఓకే సార్. లాగౌట్ అవుతుందని మెయిల్ చేయండి, ఓకే సార్. లాగౌట్ చేయండి. What is the difference between single screen and double screen? Nothing is difference. Both are same. F-02 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏ పీరియడ్ లో ఉన్నామో ఆ పీరియడ్ కూడా ఎంటర్. ఎస్ఏ డాక్యుమెంట్, ఓకే. పీరియడ్ ఏంటి? 07 కదా, ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. కరెన్సీ ఏంటి? INR. నెక్స్ట్ కరెన్సీ. క్రింద 40 అంటే ఏంటి? డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. 6,000 ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ రెంట్ పెయిడ్. నెక్స్ట్ పోస్టింగ్ కీ. పోస్టింగ్ కీ దగ్గరికి వెళ్ళండి. 40 డెబిట్, 50 క్రెడిట్. 50 ఇవ్వాలి. 50 అంటే ఏంటి? క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఎంటర్.
పైన అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. చూసారా? అమౌంట్ అండ్ టెక్స్ట్ బోత్ ఆర్ కాపీ అని. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, పైన పైన డాక్యుమెంట్. ఇంకా పైన ఫస్ట్ లో ఉంది. క్లిక్ చేయండి. సిమ్యులేట్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్. ఓకే, సేమ్ టు సేమ్ వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేస్తాం. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 40 అంటే ఏంటి? డెబిట్. 40 is నథింగ్ బట్ డెబిట్. శాలరీ అకౌంట్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటేనే మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. లేకపోతే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీరు డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ పిక్ చేసే టైంలో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. శాలరీ అకౌంట్ ఇచ్చారు, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ పెయిడ్ 50. 50 అంటే క్రెడిట్. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి ఇక్కడ? బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. టెక్స్ట్ అండ్ అమౌంట్ బోత్ ఆర్ కాపీడ్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సిమ్యులేట్ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని, ఎంట్రీ వ్యూ. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్. మీరు గమనిస్తున్నారా? డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్. ఎలా వస్తుంది? డాక్యుమెంట్ 1, 2, 3, 4 ఎలా వచ్చినాయి? బేస్డ్ ఆన్ ది విచ్ కాన్ఫిగరేషన్? ఎవరు చెప్తారు? నెంబర్ రేంజెస్. నెంబర్ నంబర్ రేంజా? ఎక్కడ ఇచ్చాము? OBS7 ఓబి FBN1 సార్. సారీ, OBS7 సార్. OBA7 కరెక్ట్ ఆన్సర్. అండ్ వన్ మోర్ ఆన్సర్ ఇంకోటి ఉంది. ఏంటంటే ఎవరు చెప్తారు? FBN1 సార్. వెరీ గుడ్. FBN OBA7 కూడా కరెక్ట్ ఆన్సర్, కానీ OBA7 చెప్పండి. ఎందువల్ల OBA7 లో ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? OBA7 లో డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని నంబర్ ని క్రియేట్ చేస్తాం. FBN1 లో చేస్తాం. /n FBN1 వెళ్ళండి. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. చూసారా? 1 సెలెక్ట్ చేయండి. 1 సెలెక్ట్ చేయండి. అదిగో 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఎన్ఆర్ స్టేటస్ 4 ఉంది. సో ఈ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో మనం టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము? 4 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? MS వర్డ్ లో నోట్ చేసుకోండి. డిస్ప్లే డాక్యుమెంట్ FB03, డిస్ప్లే డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ FB03. FB03 లో స్టోర్ అవుతాయి మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా. వెళ్ళండి FB03. /n FB03 ఎంటర్. చూడండి, డాక్యుమెంట్ 1 ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేయండి. 1 ఉంది ఇక్కడ, 4 ఉంది ఇక్కడ. ఎంటర్ చేయండి. ఇది 4th డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ 1 కావాలి, 1 ఇవ్వండి. ఎంటర్. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ 3 ఇవ్వండి. డాక్యుమెంట్ 3 కావాలి నాకు. ఎంటర్. So based on the document number, we will get the document as well as document relevant information. Number range వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు.
సో ఏ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా నంబర్ రేంజ్ అనేది కావాలి. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can recognize the document as well as document relevant information. ఓకేనా, డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని we can track the document as well as document relevant information. అక్కడ పైన హ్యాట్ సింబల్ కనిపిస్తుంది, హ్యాట్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. చూడండి, ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైంలో పోస్ట్ చేశారు, ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ కదా, ఇవన్నీ కనిపిస్తాయి. చెక్ చేసుకోండి ఇక్కడ ఇవన్నీ. ఓకే, యూజర్ నేమ్ ఉంది ఇక్కడ 65 యూజర్ 2 అని ఉంది. 65 యూజర్ 2 అంటే ఎవరు, తేజస్విని గారి యూజర్ ఐడి. మీరు పోస్ట్ చేస్తే మీ యూజర్ ఐడి ఉంటుంది. అట్లా క్లోజ్ చేయండి. సో మనం ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసాము, టోటల్గా 4 డాక్యుమెంట్స్ చేసాం. ఓకే, సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు, టోటల్గా మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారో కూడా తెలుసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ టీ కోడ్ బ్యాక్ వెళ్ళాము. నెంబర్ 3 రిమూవ్ చేసేయండి. పైన డాక్యుమెంట్ లిస్ట్లో ఉంటాయి మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. మీ కంపెనీ కూడా ఉంది, లెడ్జర్ 0L ఉండాలి. 0L అంటే మీనింగ్ ఏంటి, లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎల్లో వచ్చినప్పుడు చూసారా, మీరు టోటల్గా 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. మీరు 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 1000 డాక్యుమెంట్స్ అయినా, 1 lakh డాక్యుమెంట్స్ అయినా, ఎక్కడ ఉంటే ఏ టీ కోడ్లు అవైలబుల్ ఉంటే FB03 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. GL పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్ ఇంపార్టెంట్ టీ కోడ్, F-02 డబల్ స్క్రీన్ ఇంపార్టెంట్ టీ కోడ్. క్లియర్ కదా, అర్థమైంది ఇంతవరకు? ఎస్ సార్, నో? ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, FBL3N. పాత ద్వారా వెళ్దామా? FBL3Nకి వెళ్ళండి. అకౌంటింగ్లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్ డిస్ప్లే FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏ GL అకౌంట్ పైన మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? బ్యాంక్ SBI పైన 10,000 చేశారు, HDFC పైన 21,000 చేశారు. ఓకే, ICICI బ్యాంక్ పైన ఎంత చేశారు? డౌన్కి వెళ్ళండి, 20,000 చేశారు. రెంట్ అకౌంట్ పైన, రెంట్ GL అకౌంట్ ఎంత చేశారు? డౌన్కి వెళ్ళండి, 16,000 చేశారు. శాలరీ పైన ఎంత చేశారు? డౌన్కి వెళ్ళండి, 35,000 చేశారు. ఇవన్నీ రిపోర్ట్స్, GL రిపోర్ట్స్. ఇవన్నీ ఏంటి? GL రిపోర్ట్స్. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెరీ వెరీ ఇంపార్టెంట్ టీ కోడ్. FB03 డిస్ప్లే డాక్యుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్, ఇవన్నీ కూడా. GL బ్యాలెన్సెస్ బ్యాక్ వెళ్ళండి. ఇండివిజువల్గా కూడా GL ఓపెన్ చేయండి. వెయిట్ ఇక్కడ ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక GL అకౌంట్ ఏమీ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాము. ఇక్కడ GL అకౌంట్ ఇచ్చామా, ఇవ్వకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాము. సో ఏమైంది సార్, మన కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న GL రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి. అలా కాదు, ఏదైనా పర్టికులర్గా ఒక GL అకౌంటే కావాలి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాండేటరీగా ఉండాలి, ఇవ్వండి. సో మీకు స్టేట్ SBI పైన రిపోర్ట్స్ కావాలి, ఓన్లీ ఇది ఒకటే, మిగతాది అవసరం లేదు, ఇవ్వండి.
ఎగ్జిక్యూట్ చేయండి. ఓన్లీ ఎస్బీఐ రిపోర్ట్స్ మాత్రమే వస్తాయి, అన్ని రావు. చూసారా, ఓన్లీ ఎస్బీఐ ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి. రెంట్ అకౌంట్ రిపోర్ట్స్ కావాలి, ఓన్లీ రెంట్. సో ఏది కావాలంటే అది ఇస్తారు. ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ రెంట్. సో అలా కూడా ఇవ్వచ్చు. బ్యాక్ వెళ్ళండి. లేదంటే సీక్వెన్షియల్లో ఉంది అనుకోండి, అనుకోండి సీక్వెన్షియల్లో ఉంది. ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. మీ దగ్గర 1 to 10,000 1 to 5,000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 1 to 5,000 ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. 1 to 5,000 ఇవి ఉన్నాయి. ఇవన్నీ కావాలి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అలా వచ్చేస్తాయి. సీక్వెన్షియల్లో ఉంటే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తారు, అన్నీ వచ్చేస్తాయి. పోనీ నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి, మీ రిపోర్ట్స్ కావాలి, నాన్ సీక్వెన్షియల్లో కావాలి. రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూసారా, రైట్ సైడ్ ఒక ట్యాబ్ క్లిక్ చేయండి. మల్టిపుల్ సెలెక్షన్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఒక ఎక్సెల్ షీట్ లో ఫామ్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఉంటుంది లాస్ట్ లో, ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్. అక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు మీ దగ్గర జిఎల్ అకౌంట్ నంబర్ 1, జిఎల్ అకౌంట్ నంబర్ 6, జిఎల్ అకౌంట్ నంబర్ 10, జిఎల్ అకౌంట్ నంబర్ 20 అట్లా ఉంటాయి నాన్ సీక్వెన్షియల్ లో. సో ఎక్సెల్ లో అవన్నీ మనం గ్యాదర్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా కాపీ పేస్ట్ చేయాలి. ఎస్ఏపీలో పేస్ట్ చేయకూడదు, డైరెక్ట్ గా అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా సీక్వెన్షియల్లో ఉంటే ఒకలాగా, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇప్పుడు మనం ఏదైతే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ చెప్పానో అలా చేయాలి. అలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. క్లోజ్ చేయండి. ఓకేనా, ఇలా రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. తర్వాత FS10N జిఎల్ బ్యాలెన్సెస్, FS/N FS10N ఎంటర్. ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్, జిఎల్ పైన టైటిల్ మార్లేదు చూడండి, జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ డిస్ప్లే. మీకు ఏదైనా పర్టికులర్ జిఎల్ అకౌంట్ సంబంధించిన బ్యాలెన్సెస్ ఏమైనా తెలుసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఈటీ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇలా రిపోర్ట్స్ అనేవి ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా. సో ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. నెక్స్ట్ వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఏదో ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. 40 డెబిట్ 50 క్రెడిట్ కదా, సేవ్ చేయండి. పోస్ట్ చేశాను. ఓకే, డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ ఆప్షన్ చూడు, డాక్యుమెంట్ డిస్ప్లే. చూసారా, ఇది మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్. మరి 40-50 ఎలా వస్తాయి, మనం కాన్ఫిగరేషన్ చేయలేదు కదా. కంపెనీ కూడా చేసాము, తర్వాత జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము,
పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఇవన్నీ వచ్చినాయి. మరి 4050 ఎలా వచ్చినాయి? పోస్టింగ్ కీస్ అంటారు. ఎక్కడ ఉన్నాయి ఇవి? OB41 వెళ్ళండి. OB41 ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ కీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. OB41 40 ఇక్కడ ఉంది చూడండి, 40 డౌన్కి వెళ్ళండి. డబల్ క్లిక్ చేయండి. డెబిట్ చూసారా? డెబిట్ 40 అంటే ఏంటి? డెబిట్. 40 ఆపోజిట్లో ఏముంది? 50 లాస్ట్ ఉంది చూడండి. 40 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. బాగా వెళ్ళండి. 50 ఎక్కడ ఉందో చూడు, 50 చూసారా? 50 అంటే ఏంటి? క్రెడిట్. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఈ పోస్టింగ్ కీస్ అనేవి కాన్ఫిగరేషన్ చేశారు. మీరు ఓన్ గా చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఏమంటారు? పోస్టింగ్ కీస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది ట్రాన్సాక్షన్ కోడ్ OB41. OB41 లో ఉన్నాయి. ఓకే, ఎంఎస్ వర్డ్ కొన్ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేసుకుని ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి. సార్ బేసిక్ రిక్వైర్మెంటా సార్? అదే. సో ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళు ఇంకేమైనా నేర్చుకోవాలా? ఏమైనా టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలా? నాట్ రిక్వైర్డ్. మీకు ఏమేం కావాలో చెప్తున్నాను, అవి టైప్ చేసుకుని చూడండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవన్నీ ఉండాలి. కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ వాటి పైన. టైపింగ్ స్పీడ్ ఉండాలండి, మరీ స్లోగా చేస్తే బాగోదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ప్రాబ్లంగా ఉందంటే కోర్స్ అయిపోయి, ఎస్ఏపి కోర్స్ అయిపోయేలోపు ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. మన నోట్స్ చదివితే మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, చూడండి. చూసి ఎస్ఏపి కోర్స్ నేర్చుకో. మీరు ఈ ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఇంగ్లీష్ అంతా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కోర్స్. ఎవరికైనా స్టార్టింగ్లో ప్రాబ్లంగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కోర్స్ నేర్చుకోండి. అది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. కోర్స్ ఏం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఛానల్స్, అవన్నీ చూసి నేర్చుకోండి. ఓకే, ఓకే సార్. వాట్ ఈస్ మీన్ బై టీ కోడ్? టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, సేమ్ టు సేమ్ అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఓకేనా? అట్లాగే మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, వెళ్ళండి ఎస్ఏపిలోకి వెళ్ళండి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, FBL3Nకి వెళ్ళండి. FBL3N/n FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ పోస్ట్ చేశారు కదా, ఎగ్జిక్యూట్. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి, అక్కడ ఉంది కదా 1 2 అది ఉంది కదా, అది కాదు అక్కడ సెలెక్ట్ చేయొద్దు. అసైన్మెంట్ అని దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎంట్రీ పైన ఎంట్రీ నంబర్ 1 3 ఉంది కదండి పైన, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ కాదమ్మా, వైష్ణవి తేజస్వి గారు 1 పైన చూసారా? పైన ఒక హిల్ స్టేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ క్లిక్ చేయండి. ఇది ఈ ఎంట్రీ అనమాట. సో మీరు FBL3Nలో లైన్స్ కనిపిస్తున్నాయి మీకు రిపోర్ట్స్. సో దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ దానిపైన డబుల్ క్లిక్ చేసి హిల్ స్టేషన్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే కరెన్సీ ఏముంది? INR ఉంది. When we post any document entry, it will be reflected 3 types of currencies. If you can post any type of document entry, or if you can post any type of accounting entry, the currency, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, and group currency.
ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ, the currency it will be reflected 3 types of currencies: transactional currency, local currency, and group currency. Local currency and company code currency both are same. Local currency and company code currency both are same. ఇవి నెక్స్ట్ క్లాస్ తో చెప్తాను, జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 1 more షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది చదవాలి. ఒక షీట్ ఓపెన్ చేయండి, ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి, ఇవి చదవండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మామూలుగా బీకామ్, ఎంకామ్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ వీళ్ళందరికీ ఓకే. కొంతమంది నాన్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో వాళ్ళకి ఒకసారి చదివితే మీకు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అని అర్థమవుతుంది మీకు. సింపుల్ లాజిక్. డెబిట్ అంటే రిసీవ్ అయ్యేదంతా డెబిట్, ఇన్కమింగ్ అంతా డెబిట్, అవుట్ గోయింగ్ క్రెడిట్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. రా మెటీరియల్ పర్చేజ్ చేశారంట, ఓకేనా? రాజు దగ్గర రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారు 50,000 రూపీస్. పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. రా మెటీరియల్ పర్చేజ్ చేశారు కాబట్టి డెబిట్ అవుతుంది. సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం కాబట్టి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్. మహేష్ దగ్గర గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తాం 1,30,000. క్రెడిట్ బేసిస్ అంటే అప్పుగా తీసుకున్నాం, డబ్బులు ఇవ్వలేదు ఎగ్జాంపుల్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు మహేష్కి పేమెంట్ చేస్తాం. సో పర్చేజ్ అకౌంట్ అటాచ్ టు మహేష్. వెన్ విల్ బి పెయిడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్కి పేమెంట్ చేసాం. మహేష్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. మహేష్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. మహేష్ అనేవాడు డెబిట్ అవుతాడు, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశాం కాబట్టి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్, క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. క్యాష్ అనేది పే చేసాం కొంత ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్. టు అంటే వెళ్ళిపోతుంది బయటికి, టు క్యాష్ అట్లా. తర్వాత చూడండి, పర్చేజ్డ్ ఫర్నిచర్ 10,000 బై క్యాష్. సో పర్చేజ్ అంటే తెలుసు కదా, కొన్నామని అర్థం. నాన్ ఫైనాన్స్, నాన్ బీకామ్, నాన్ కామర్స్ వాళ్ళు చూడండి, పర్చేజ్ అంటే ఏంటి? కొంటాన్ని పర్చేజ్ అంటారు. పర్చేజ్డ్ ఫర్నిచర్ 10,000 బై క్యాష్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఫర్నిచర్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. ఇవన్నీ చదవాలి మీరు, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవండి, ఓకేనా? ఇంకా డౌన్కి ఇంకా ఏమైనా చూడండి. చూడండి, బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ వీ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ or document entries, as well as based on the accounting entries we will generate the reports. మనం ఏం చేసాము? జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. యాక్చువల్గా ఏం చేస్తాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. based on the chart of accounts we already created GL groups. Based on the GL groups we created GL accounts. Under the GL account or based on the GL account. Sorry, I'm so sorry. మళ్ళీ చెప్తాను వినండి. సో ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ created the operative chart of account. Based on the operative chart of account we created GL groups. Based on the GL groups we already created GL accounts. Based on the GL accounts we will post the accounting entries. Accounting entries post చేయొచ్చు లేదంటే పోస్ట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి జనరేటెడ్. మీరు ఏమైతే పోస్ట్ చేశారో వాటిని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ పింక్ కలర్లో చూడండి. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ 5,000 GL accounts created by master data team with LSMW LTMC. అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ అకౌంట్స్ అని మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. కోర్స్ అయిపోయే టైంకి ఒక 100 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఎండ్ యూజర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ చేయాల్సి వస్తే చేయాల్సిందే, నేర్చుకోవాలి. అందుకే కన్సల్టెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, చేయాల్సి వస్తే చేయాలి. మరి జిఎల్ అకౌంట్స్ ఎలా ఎలా జనరేట్ అవుతాయి? 3,000 GL అకౌంట్స్ కావాలి, లేదంటే 5,000 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్లోకి వెళ్తే అవన్నీ తయారు చేస్తూ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తా కూర్చుంటే 1 year అయిపోతుంది, ప్రాజెక్ట్ అయిపోతుంది. సో 1 hourలో చేసేయచ్చు 5,000 GL అకౌంట్స్. ఎలా చేయొచ్చు? LSMW LTMC. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇలా ఒక టేబుల్, ఇది ఒక టీ కోడ్ అనమాట. LSMW LTMC అనేవి ఒక టీ కోడ్స్. వీటిని బేస్గా చేసుకుని మనము 5,000 GL అకౌంట్స్ కూడా ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. మాస్టర్ డేటా టీం వాళ్ళు జిఎల్ అంతా కూడా హ్యాండిల్ చేస్తారు. జిఎల్ టీం వేరు, బట్ మాస్టర్ డేటాని మెయింటైన్ చేయడానికి ఒక టీం ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్లో. వాళ్ళందరూ కలిసి ఈ జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? LSMW LTMCని బేస్గా చేసుకుని చేస్తారు. క్లియరా? సార్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అంటే ఇంతకుముందు మనం రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ క్రియేట్ చేసాం అలానే కదా సార్? అవే FS00 చేశాం కదా, అవును సార్. అవన్నీ మాన్యువల్గా చేసాం. మాన్యువల్గా కాదు, LSMW LTMCని బేస్ అంటే ఇవన్నీ ఒక ఎక్సెల్ షీట్లో మొత్తం డిజైన్ చేసుకుంటారు. అది మన దగ్గర వీడియో ఉంది, నేను చెప్పాను, ఆ క్లాసెస్ చెప్పాను, మీకు తర్వాత ఇస్తాను. సో LSMW LTMCని బేస్గా చేసుకుని కూడా జిఎల్ అకౌంట్స్ అనేవి యాక్చువల్గా మనకి 8 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. 1 hour టైం తీసుకుంది. ఆ 1 hourలోనే 5,000 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే ఏంటి? LSMWని బేస్గా చేసుకుని నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి డంప్ చేసేస్తారు. జిఎల్ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. లెగసీ సిస్టమ్, లెగసీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అదర్ దాన్ ఎస్ఏపి. LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని, అంటే ఎక్సెల్ ఫార్మేట్లో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారు. లెగసీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ ఎస్ఏపి. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారు. దీన్ని లెగసీ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు యాక్చువల్గా జిఎల్ అకౌంట్స్ అన్ని ఏం చేస్తారు? ఒక ఎక్సెల్ షీట్లో ఫార్మేట్ అయిపోయి రెడీమేడ్ టోటల్గా ఉంటాయి. అవన్నీ కూడా LSMW ద్వారా మన కంపెనీ కోడ్కి, లేదంటే మన కంపెనీ కోడ్కి డంప్ చేసేస్తారు. 1 hour ప్రాసెస్, అంతే, అయిపోతుంది. అంటే 3,000 GL అకౌంట్స్ అనేవి ఎస్ఏపి ద్వారా 1 hourలో చేసేయచ్చు. ECC అయితే LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S/4HANA అయితే LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. బోత్ ఆర్ సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. అర్థమైందా లేదా? ఎస్ సార్. క్లియర్ కదా? ఇది సెషన్. రేపు మార్నింగ్ ఇంకా ఉన్నాయి డాక్యుమెంట్స్, కొన్ని పోస్ట్ చేద్దాం. ఓకేనా? రేపు చేద్దాం, టైం అయిపోయింది కదా. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. అర్థమైంది కదా అందరికి? క్లియరా? హలో, వస్తాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్.